ఏసీలు కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో, వోల్టాస్ మేనేజ్మెంట్ చెప్తున్న ప్రకారం ఏసీ ప్రైజెస్ అయితే దాదాపు 5-15% దాకా పెరగొచ్చని చెప్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చి రా మెటీరియల్ అయిన కాపర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం, అలాగే బీఈఈ తీసుకొచ్చిన కొత్త రేటింగ్ నార్మ్స్‌గా అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే బీఈఈ నార్మ్స్ ఏవైతే ఈ జనవరి 2026 నుంచి అమలవుతున్నాయో వాటి వల్ల 3 స్టార్ ఏసీ ప్రైస్ 5%, అలాగే 5 స్టార్ ఏసీ ప్రైస్ 10-12% అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నట్లయితే చెప్తున్నారు. మనం అలాగే చూసినట్లయితే కాపర్ లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి చూసినట్లయితే దాదాపు $8,000 పర్ టన్ ఉన్న కాపర్ ఇప్పుడు చూసినట్లయితే దాదాపు $13,000 పర్ టన్‌కి అయితే చేరింది. సో, ఈ ఈ కీ మెటీరియల్ అయిన కాపర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం కూడా ఈ ప్రైస్ హైక్‌కి మెయిన్ రీజన్‌గా అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే టాటా గ్రూప్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఏసీ మ్యానుఫ్యాక్చరర్. మొత్తం చూసినట్లయితే ఇండియాలో 80% మార్కెట్ షేర్ ఎయిర్ కండిషనర్‌లో వోల్టాస్ అయితే మెయింటైన్ చేస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన జీఎస్టీ రేట్ కట్ 28% నుంచి 18%కి గవర్నమెంట్ రేట్ కట్ చేసినా కూడా తీసుకొచ్చిన రేట్ కట్ సమ్మర్ సీజన్ అయిపోవడం తర్వాత తీసుకొచ్చింది. అలాగే అప్పుడైతే ఎవరు ఏసీస్ అయితే బై చేయరు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. దీనివల్ల ఏదైతే ఈ జీఎస్టీ రేట్ కట్ వచ్చిందో దాన్నైతే వీళ్ళు ఎఫెక్టివ్‌గా యూజ్ పోయారని, అలాగే ఇప్పుడు చూసినట్లయితే రా మెటీరియల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ జీఎస్టీ బెనిఫిట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్తున్నారు. ఈరోజు వారి ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ మార్నింగ్ చూసినట్లయితే లోడ్ సర్క్యూట్ అయితే హిట్ అయ్యాయి. ఆ తర్వాత కాస్త అయితే రికవరీ అయ్యాయి. కానీ దీనికి మెయిన్ రీజన్ వచ్చి ఇండియా సోలార్ ఇంపోర్ట్స్ మీద 126% ప్రిలిమినరీ డ్యూటీస్ అయితే విధించింది. యూఎస్‌కి చెందిన కామర్స్ డిపార్ట్మెంట్ ఈ డ్యూటీస్ అయితే విధించడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఇండోనేషియా మీద 86% నుంచి 143%, అలాగే లావోస్ మీద 81% అయితే ఈ ప్రిలిమినరీ డ్యూటీస్ అయితే విధించడం జరిగింది. ఇలా డ్యూటీస్ విధించడం వల్ల యూఎస్ యొక్క ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే కాస్ట్ పెరగడం, అలాగే యూఎస్ కన్జ్యూమర్స్‌కి మనం ఇది నాట్ ఏ గుడ్ సైన్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఈ ప్రిలిమినరీ డ్యూటీస్ విధించారో ఇవి ట్రంప్ విధించిన 10% టారిఫ్స్ అడిషనల్‌గా అయితే మనం ఇవి ఉంటాయని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇండియా, ఇండోనేషియా, అలాగే లావోస్ ఈ 3 కంట్రీస్ వచ్చి యూఎస్ ఇంపోర్ట్ చేసుకున్న ఫస్ట్ హాఫ్ సోలార్ మాడ్యూల్స్‌లో దాదాపు 57%గా ఉన్నట్లయితే యూఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అంచనా వేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే సోలార్ ఇంపోర్ట్స్ ఏవైతే ఇండియా ఎక్స్‌పోర్ట్ చేస్తుందో ఆ ఎక్స్‌పోర్ట్ యొక్క వాల్యూ మొత్తం దాదాపు 2022 అలాగే 2024లో చూసినట్లయితే 9 టైమ్స్‌గా ఉందని యూఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చెప్తున్నారు. ఈ అప్డేట్ తర్వాత వారి ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, అలాగే విక్రమ్ సోలార్ వాళ్ళు వాళ్ళ అప్డేట్ అయితే మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే విక్రమ్ సోలార్ వాళ్ళు యూఎస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే సెటప్ చేయాలనుకున్నట్టుగా వాళ్ళైతే యూఎస్‌లో దాదాపు 10 ఇయర్స్ నుంచి ఉన్నట్లు చెప్తున్నారు. ఆల్సో డొమెస్టిక్ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ కూడా చేస్తున్నట్లయితే వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఈ పెనాల్టీస్ మీద అయితే వీళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని విక్రమ్ సోలార్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ వారి ఎనర్జీస్ వాళ్ళు ఈ వారి ఎనర్జీస్ వాళ్ళు కూడా యూఎస్ యొక్క విధించిన 126% ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మాకైతే అప్లై అవ్వవు అన్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు యూఎస్ బేస్డ్ సెల్స్ మీద కాదని ఓన్లీ ఇండియా బేస్డ్ సెల్సే యూజ్ చేస్తున్నట్లు వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు ఇండియా యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసే 50% దాకా తగ్గాయని, అలాగే గ్రోత్ ఆపర్చునిటీస్ కోసం యూరోప్ అలాగే డిఫరెంట్ మార్కెట్స్‌కి వీళ్ళైతే చూస్తున్నట్లుగా జొమాటో, స్విగ్గీ గురించి మ్యాక్వైర్ వాళ్ళైతే డౌన్‌గ్రేడ్ రేటింగ్ ఇచ్చారు. 30% దాకా డౌన్ సైడ్ అయితే వీళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం చూసినట్లయితే జొమాటో యొక్క నెట్ రెవెన్యూ పర్ ఆర్డర్ ఫైనాన్షియల్ ఇయర్ 20లో 21% ఉన్నట్లయితే లాస్ట్ డిసెంబర్
క్వార్టర్‌కి 25.4%కి చేరింది. సో, మొత్తం చూసినట్లయితే దాదాపు 4.5% ఇంక్రీజ్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో, ఈ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ హై రెస్టారెంట్ కమిషన్ అలాగే యాడ్ అండ్ స్పాన్సర్ లిస్టింగ్ వల్లైతే వచ్చాయని వీళ్ళైతే చెప్తున్నారు. సో, అలాగే ఇప్పుడు ఏవైతే ఈ హై రెస్టారెంట్ కమిషన్స్ అలాగే అడ్వర్టైజింగ్ ఇన్‌కమ్, కస్టమర్ ఫీస్ అన్నవి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ వద్ద సస్టైనబుల్ అవ్వలేవని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే వాల్యుయేషన్స్ కూడా ఒక కన్సర్న్స్‌గా వీళ్ళైతే చెప్తూ జొమాటో, స్విగ్గీనైతే ఇంకా 30% డౌన్ సైడ్ అయితే వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మీరు మీ రిలేటివ్స్ దగ్గర నుంచి ఏవైనా గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్నట్లయితే, ఇక నుంచి రికార్డ్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అయితే చెప్తోంది. ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. గిఫ్ట్స్ ఫ్రమ్ రిలేటివ్స్ సో, జనరల్‌గా చూసినట్లయితే గిఫ్ట్స్ ఫ్రమ్ రిలేటివ్స్ ఎక్సెంప్ట్ అయినప్పటికీ, దానికి సంబంధించిన ప్రాపర్ రికార్డ్స్ అన్నవి లేకపోతే, సో, ఆ గిఫ్ట్స్ అన్నవి టాక్సబుల్ ఇన్‌కమ్ కిందకు వస్తున్నాయని ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అయితే చెప్తున్నారు. ఏదైతే వరుణ్ అనే వ్యక్తి 10.43 లాక్స్ గిఫ్ట్స్ రిలేటివ్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు. కానీ నార్మల్‌గా చూసినట్లయితే గిఫ్ట్స్ అన్నవి ఇన్‌కమ్ సెక్షన్స్ 56(2) ప్రకారం ఎక్సెంప్ట్ అయినప్పటికీ, వాటికి సంబంధించి ప్రాపర్ రికార్డ్స్ లేనందువల్ల ఈ గిఫ్ట్స్ అన్నవి టాక్సబుల్ ఇన్‌కమ్ కిందకి వస్తాయని ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అయితే చెప్తోంది. సో, దీనికి టాక్స్ బడ్డీ వాళ్ళైతే స్పందిస్తూ ఇక నుంచి ఎవరైనా రిలేటివ్స్ దగ్గర నుంచి గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్నట్లయితే వాళ్ళ తప్పనిసరిగా నేమ్ ఆఫ్ ద డోనర్ అలాగే రిలేషన్‌షిప్ అలాగే అమౌంట్ రిసీవ్డ్, బేసిక్ సపోర్టింగ్ రికార్డ్స్ లైన్ బ్యాంక్ స్టేట్మెంట్ అలాగే రిసిప్ట్స్ లాంటివి మెయింటైన్ చేయాల్సి ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఏదైతే ఈ ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన రూలింగ్‌నైతే హైకోర్ట్ అలాగే సుప్రీం కోర్ట్‌లో అయితే ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు.